నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా దిశ పేపర్ల వార్తలు చూద్దాం. ఢిల్లీలో పోరాడదాం, బీసీ బిల్లుకు జై, ఆమోదించిన శాసనసభ, అన్ని పార్టీల మద్దతు, సభలోకి ఎస్సీ వర్గీకరణ బిల్లు నేటి చర్చ. 42% రిజర్వేషన్లు సాధిద్దాం, బీసీ రిజర్వేషన్ల పోరాటానికి నాయకత్వం వహిస్తా. ఇక పోరాటం ఎక్కడదు, మళ్ళీ పోరాటం అంటే కథ అడ్డం తిరిగినట్టేనే. ఈ పోరాటం చేయటం అంటే అది కాదు. ఈ అసెంబ్లీ తీర్మానం చేసిన చట్టం చేస్తే తప్ప ఈ పోరాటం చేయడానికి కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చింది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేయాలి, దాన్ని బీజేపీ కోర్టులో వేసినాం అని చెప్పి వీళ్ళు అంటారు. బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు, ఇది దేశవ్యాప్త సమస్య, దీనిపైన పరిశీలించాలి, ఒక రాష్ట్రానికి ఇచ్చినట్టు ఉండదు అంటారు వాళ్ళు. ఇక సింపుల్గా వాళ్ళు తప్పించుకుంటారు. వాళ్ళు ఇంకోటి ఇక రాజకీయం అయింది ఇందులో. బీజేపీ వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో అమలు చేసి చూపించారా, ఇదేదో రాజకీయం కోసం మాకు పంపటం తప్ప అని వాళ్ళు చెప్తారు. వీళ్ళు ఏమంటారు, బీజేపీకి బీసీల పైన చిత్తశుద్ధి లేదు, మేము చట్టం చేసి పంపితే ఆమోదించట్లేదు అంటారు. ఈ రాజకీయాల్లో బీసీలు నలగటం తప్ప దీంతో ఉపయోగం లేదు. మొత్తం ఏకగ్రీయంగా అన్ని పార్టీలు ఆమోదించిన బీసీ రిజర్వేషన్ 42%, ఇంక్లూడింగ్ బీజేపీ, బీఆర్ఎస్. మరి ఇలా అదే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. మళ్ళీ బీజేపీ పైన పోరాటం చేయడానికి మరి ఇక్కడ ఉన్న బీజేపీ కూడా కలిసి వద్దా? కేవలం బీఆర్ఎస్ కాంగ్రెస్ పోతాయా, కమ్యూనిస్ట్ పార్టీలు అనేది తెలియని పద్ధతి. ఇది అయితే అడ్డకత్తెరలో పడ్డ పోకచెక్క అయింది. బీసీ రిజర్వేషన్ 42% అనేది రేవంత్ రెడ్డి అంటే ఆయన మనసులో ఉన్నది ఏందనేది గతంలో అసెంబ్లీలో చెప్పిండు. కేంద్రానికి పంపిస్తాం, అయితే అయింది, లేదు లేదంటే మేము పార్టీ పరంగా ఇస్తామని ఆయన డిసైడ్ అయ్యాడు. ఇదంతా ఒక నాటకం లెక్కనే కనిపిస్తుంది ఇది చూస్తుంటే. ఎందుకంటే మేము హామీ ఇచ్చినాం, అమలు చేయడానికి సిద్ధమైనాం, అమలు చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ చేసినాం, కానీ బీజేపీ సహకరించట్లేదు అని చెప్పుకోవడానికి తప్ప దాంతో బీసీలకు కడుపు నిండదు, బీసీలకు న్యాయం జరగదు. అమలు చేస్తే బీసీలకు న్యాయం జరిగింది, కడుపు నిండిద్ది తప్ప ఇట్లాంటి రాజకీయాలు చేసి మేము చేయటానికి చూసినాం, మేము పెట్టడానికి చూస్తున్నాం కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పే ప్రయత్నానికే పనికొద్ది ఇది. మొత్తానికి అయితే ఢిల్లీలో పోరాడదాం, దానికి నాయకత్వం నేనే వహిస్తా అంటుండు. రైట్. అభినవ్ గాడ్సే అట రేవంత్ రెడ్డి, అందుకే కేసీఆర్ జావును కోరుకుంటున్నారు. మేము ముఖ్యమంత్రి బట్టలు విప్పగలం, ఆయన దాటిన రేఖలు తారల గురించి మాట్లాడగలం, సెల్ఫ్ డ్రైవింగ్ కథలు, ప్రైవేటు కార్ల వివరాలన్నీ చెబుతామని మీడియా చిట్ చాట్లో కేటీఆర్ చెబుతుండే. ఇంకోటి, కేటీఆర్ హరీష్ రావుతో తీన్మార్ మల్లన్న భేటీ అయింది నిన్న. కేటీఆర్ హరీష్ రావుతోని తీన్మార్ మల్లన్న భేటీ అయింది, దానికి సంబంధించిన ఫోటో ఇచ్చారు. ఇది ఒక రకంగా సంచలనమే. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి కేటీఆర్, హరీష్ రావు, కవిత పైన, కేటీఆర్ కుటుంబం పైన, కేసీఆర్ కుటుంబం పైన అనేక ఆరోపణలు చేసిండు, అనేక అవినీతి ఆరోపణలు కూడా చేసిండు. కోట్ల రూపాయలు మెక్కేశారన్నాడు. మొత్తం ప్రభుత్వం అడ్డం పెట్టుకొని తెలంగాణని దోపిడీ చేశారు, లూటీ చేశారన్నాడు. అదే లూటీ చేసిన వాళ్ళకి అడిగిపోయిండు. ఇక అదేమంటే నేను బీసీల కోసం పోయినా అంటాడు, బీసీల కోసం పోరాటం చేయడానికి పోయినా అంటాడు. అసలు బీసీల కోసం ఇప్పుడు మొన్నదాకా మీరు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఏం చెప్పారు, బీసీలకు ద్రోహం చేసిందే బీఆర్ఎస్ పార్టీ, ఇవాళ వాళ్ళకు ఉద్యమం చేసే అర్హత లేదు, 42% ఉన్న రిజర్వేషన్లు 23% చేసిందే కేసీఆర్ వల్లనే బీసీలకి ఇలా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తగ్గినాయి అని చెప్పిన మీరు ఇవాళ కేటీఆర్ను పోయి కలిస్తే, అంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి కన్వీనియంట్గా ఏదంటే అది మాట్లాడచ్చు వాళ్ళు. మేము సిద్ధంగా ఉన్నాం అంటారు. మరి ఆ సిద్ధంగా ఉన్నాడు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అమలు చేయలే? ఇవాళ నిజంగానే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసి ఉంటే ఇలా ఉద్యమం చేసే అవకాశమే రాదు. తీన్మార్ మల్లన్న పోయి కేటీఆర్ని కలిసి అవసరమే లేదు. ఈ అవసరం ఎందుకు వచ్చింది? ఉన్న రిజర్వేషన్లు బీఆర్ఎస్ పార్టీ తగ్గించటానా, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో మేము హామీ ఇచ్చి అమలు చేస్తామని చెప్పటానా ఈ అవసరం వచ్చింది? మరి తగ్గించిన ఆయన పోయి కలిస్తే వాళ్ళ పార్టీ విధానం ఏంది, వాళ్ళు ఏందనేది గతంలో అధికారంలో ఉన్నప్పుడు తెలుస్తుంది. పార్టీ విధానాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కన్వీనియన్సీ ఉంటుంది కాబట్టి ఏదంటే అది మాట్లాడతారు, ప్రతిదానికి ఓకే అంటారు. అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు వారు ఏం చేశారు, వారికి బీసీల పట్ల ఉన్నది ఏందనేది కదా లెక్కేయాల్సింది. మీరు చేసిన వాళ్ళపైన వ్యక్తిగతమైన ఆరోపణలు ఏంది, అవినీతి ఆరోపణలు, మొత్తం కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణని లూటీ చేసింది అంటారు. మరి ఇవాళ బీసీల కోసం పోయినట్టు, ఒకవేళ బీసీల కోసం పోయిండు తప్పులేదు, ఓకే పోవచ్చు, కానీ ఆ బీసీలకు అన్యాయం చేసింది, రిజర్వేషన్ తగ్గించిందే వాళ్ళు కదా, మళ్ళీ ఎట్లా పోతాం అనేది ఇలా బీసీ సమాజం కూడా ఒక రకంగా అనుమానం వ్యక్తం చేస్తుంది. అనేక అనుమానాలు వస్తున్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది కాబట్టి, కాంగ్రెస్ పార్టీలోంచి పంపించారు కాబట్టి, ఇంకొక ఆల్టర్నేటివ్ ప్రతిపక్ష పార్టీ మద్దతు తీసుకోవాలని పోయినట్టే ఉంది తప్ప
మీ వ్యక్తిగత వ్యవహారాల కోసం ఉన్నట్టు ఉందో తప్ప మీరు కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ పైన బీసీగా పోరాటం చేయండి, తప్పే ఉంది. పోరాటం చేస్తే బీసీలు కలిసి వస్తారు. కానీ మీ కన్వీనియంట్గా ఆరోపణలు చేస్తారు, మళ్ళీ మీరే పోయి కలిస్తే బీసీలు ఎట్లా నమ్మాలి? మొన్నదా కాంగ్రెస్ అద్భుతమైన పార్టీ, రేవంత్ రెడ్డి నెంబర్ 1 అండి. ఇవాళ రేవంత్ రెడ్డి చీటర్ అంటే కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందంటండి కాంగ్రెస్లో ఉన్నప్పుడు. అంతకుముందు బీజేపీ నెంబర్ 1 పార్టీ అంటే మోడీతోనే బీసీలకు రాజ్యాధికారం అంటే. అంతకుముందు కేసీఆర్ ఫ్యామిలీని బీఆర్ఎస్ తిడితి. మరి అసలు నీది ఏ పార్టీ, ఏ సిద్ధాంతం అంటే బీసీ నా నినాదం అంటండి. 7200 అంటివి అది ఎడిపోయింది, రైట్ టు రీకాల్ అంటివి అది ఎడిపోయింది. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో ఒక నినాదం తీసుకోవటం, ఆ నినాదంతో ఎమోషనల్గా ప్రజల్ని టెంప్ట్ చేయటం, మళ్ళీ దాన్ని వదిలేయటం, ఇంకోటి తీసుకోవడం. ఎడిపోయింది అసలు మీరు అన్న 7200 ఎక్కడుంది? అది ఏంటిది అసలు? ఆ 7200 అంటే రైట్ టు రీకాల్ ఎడిపోయింది. వీటన్నిటికీ మీరు కలిసే పార్టీల నాయకులు సిద్ధంగా ఉంటారా? మీరు ఈ 7000 కానీ రైట్ టు రీకాల్ ఒప్పుకున్నది కాంగ్రెస్లో జాయిన్ అయ్యారా, బీజేపీలో జాయిన్ అయ్యారా, మరి అందులోంచి బయటకు వచ్చారా? అంటే సందర్భాన్ని బట్టి ఏదో ఒక ఇష్యూని తీసుకొని హైలైట్ కావడానికి చూస్తున్నట్టు తప్ప మీరు చేసేది నిజంగానే బీసీల కోసం ఉద్యమం చేసినట్టు అనిపించట్లేదు అనేది బీసీ సామాజిక వర్గాలు ఇలా మాట్లాడుకుంటున్నాయి. దానికి మచ్చుకి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక బీసీ నినాదం ఎత్తుకున్న ఎమ్మెల్సీని కాంగ్రెస్ పార్టీ నుంచి నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేస్తే ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కానీ సంఘాలు కానీ రోడ్డు ఎక్కి ఒక నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి లేదు. అంటే ఏ మాత్రం మీ పైన వ్యక్తిగతంగా కమిట్మెంటు నమ్మకం ఉంది ప్రజల్లో బీసీలలో అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇది మొత్తానికైతే కేటీఆర్ హరీష్తోనే మల్లన్న భేటీ అయిండు. దీనికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. రైట్, వెలుగు పేపర్ చూద్దాం. యువతకు 2 నెలల్లో 6000 కోట్లు ఇస్తాం, అర్హులకే రాజీవ్ అవకాశం, ప్రతి నియోజకవర్గంలో 4-5 వేల మందికి లబ్ధి. సీఎం రేవంత్ రెడ్డి చెప్తుండు. నిన్న రాజీవ్ యువ వికాసం అనే ఒక వెబ్సైట్ను ఓపెన్ చేశారు. నిన్నటి నుంచి అప్లికేషన్లు ఏప్రిల్ 5 వరకు ఏం అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన నిరుద్యోగ యువత అప్లై చేసుకుంటే 3 లక్షల రూపాయలు వాళ్ళు యూనిట్ కాస్ట్ ఇస్తారు. అంటే 3 కేటగిరీలుగా 1 lakh ఒక కేటగిరీ, 1 lakh నుంచి 2 lakh ఒక కేటగిరీ, 2 lakh నుంచి 3 lakh ఒక కేటగిరీగా పెట్టుకున్నారు. ఈ 3 కేటగిరీలో ఏ కేటగిరీ కావాలన్నా అది అప్లై చేసుకోవాలి. చేసుకుంటే కేటగిరీకి ఒక రకమైన సబ్సిడీ ఉంది. ఫస్ట్ కేటగిరీలో 1 లక్ష లోపు అయితే 80% సబ్సిడీ ఉంటుంది. రెండో కేటగిరీలో 1 నుంచి 2 లక్షల వరకు అయితే 70% సబ్సిడీ ఉంది. మూడో కేటగిరీలో 3 లక్షల వరకు 100%, 3 లక్షల వరకు తీసుకుంటే దాంట్లో 60% సబ్సిడీ ఉంది. ఇట్లా పెట్టారు. దానికి సంబంధించిన వెబ్సైట్ నేను లాంచ్ చేసిండు ముఖ్యమంత్రి గారు. దాంట్లో అప్లై చేసుకోవాలట. దాని తర్వాత స్క్రూటినీ ఉంటుంది. స్క్రూటినీ తర్వాత వాళ్ళు ఎంపిక చేస్తారు. ఒక 2 నెలల్లోనే 6000 కోట్లు యువతకి ఇస్తామని చెప్తున్నారు. విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలో బీసీలకి 42% కోటా, 2 వేర్వేరు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం. ఏకగ్రీవంగా ఆమోదించిన సభ అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తెద్దామని సీఎం రేవంత్ చెబుతుండూ కేసీఆర్తో పాటు అన్ని పార్టీల లీడర్లు కలిసి వస్తే ప్రధాని కలుద్దాం, ఈ పార్లమెంటు సమావేశాలను ఆమోదింపజేసుకుందాం, రిజర్వేషన్ల పెంపు ఎట్లా సాధ్యం కాదో చూద్దాం. రాష్ట్రంలో బీసీలు 56.36% ఉన్నట్టు తేలింది. మేము చేపట్టిన కులగణన లెక్కలు 100% కరెక్టు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటన. బిల్లులను ప్రవేశపెట్టిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. విద్య, ఉద్యోగము, స్థానిక సంస్థలు మూడిట్లో అట. విద్యలో, ఉద్యోగంలో, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల కోటాని పెంచుకోవడానికి కేంద్రం పైన ఒత్తిడి తెద్దాం, బిల్లును ప్రవేశపెట్టామని చెప్తుంటూ ఏకగ్రీవంగా ఆమోదించిందట. రైట్. పహణిలో ట్యాంపరింగ్కి 40 లక్షల డీలాట. సూర్యాపేటలో ధరణి అక్రమాల్లో నీవరిపోయే నిజాలు. పట్టాలేని భూముల్లోనూ ధరణిలో చేర్చేందుకు రెవెన్యూ ఆఫీసర్లు పన్నాగం. మిస్సింగ్ సర్వే నెంబర్లను చేర్చే మాడ్యూల్ను ఇందుకు వాడుకునే ప్లాను. 11 మందికి 27 ఎకరాలు పట్టాలు ఇచ్చేలా మోతే తహసీల్దార్ ఆఫీసులో 40 లక్షలకు ఒప్పందం. ఇది సక్సెస్ అయితే మరో 35 ఎకరాలు ఇవ్వాలని స్కెచ్. రికార్డుల ట్యాంపరింగ్ కోసం 5గురితో స్పెషల్ టీం. కలెక్టర్ అలర్ట్గా ఉండటంతో పారని పాచిక. తహసీల్దార్ సహా 21 మంది అరెస్టు, రిమాండ్కి తరలింపు. సూర్యాపేట జిల్లా మోతే మండలం అని ఉంటుంది. 11 మందికి 27 ఎకరాలు అసలు భూమి రికార్డులు మొత్తం తారుమారు చేసి లేని పాణిని క్రియేట్ చేసి ట్యాంపరింగ్ చేసి వాళ్ళకి ఎక్కించాలని 40 లక్షలకి డీల్ కుదుర్చుకున్నారట.
ఎంఆర్ఓ సహా ఉన్నాడు ఇందులో. కూర్చుకొని ఇది సక్సెస్ అయితే ఇంకొక 35 ఎకరాలు కూడా ఉందట, దాని లైన్లో పెట్టారు. ఇట్లా ఒక దందా చేయడానికి దానికి ఏం వాడుకున్నారంటే మిస్సింగ్ సర్వే నెంబర్ అని ఒక మాడ్యూల్ ఉంటుంది ధరణిలో. ఆ మాడ్యూల్ని పెట్టి మిస్సింగ్ సర్వే నెంబర్లో వీళ్ళకి భూములు ఉన్నా కానీ మిస్ అయింది అని చెప్పి ఈ పాణీలు ట్యాంపరింగ్ చేసిన పాణీలతోని స్కాన్ చేసి ధరణి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే, సీసీఎల్ వాళ్ళు అప్లోడ్ చేస్తే, కలెక్టర్ కూడా అప్రూవల్ చేస్తే వాళ్ళకి పట్టా బుక్లు వచ్చాయి. కలెక్టర్ చాలా తెలివిగా చాలా అలర్ట్గా ఉండ కాబట్టి ఏంది అసలు ఈ కథ అని గమనించిండు. దీనిపైన ఎంక్వైరీ చేసుకుంటే ఈ డీల్ ఉందని చెప్పి మొత్తానికి కేసు పెట్టి లోపటేపించిండు. 11 మందిని నిన్న ఆఫీసర్లు కొంతమంది లోపటేశారు. తహసీల్దార్ సహా అరెస్ట్ అయ్యారు. రైట్. ఇది ఒక వార్త వెలుగుకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. రేవంత్ గోడలు దూకేది మాకు తెలియదా? సాగర్ సొసైటీలో ఎంతసేపు ఉండేవాడో తెలుసు. సెల్ఫ్ డ్రైవింగ్ కథలు, ప్రైవేట్ కార్ల వివరాలు చెప్తాం. ఎక్కువ మాట్లాడితే ఫోటోలు కూడా బయట పెడతాం. మేము మొదలు పెడితే రేవంత్ రెడ్డి బయట తిరగలేరు. తెలంగాణ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది. ఆత్మహత్యలతో తలదిల్లుతుంటే అందాల పోటీలా కాంగ్రెస్ సర్కార్ అటర్ ఫ్లాప్. చిట్ చాట్లో కేటీఆర్. రేవంత్ గోడలు దూకిందట, ఆయనకు తెలుసట. ఫోటోలు కూడా ఉన్నాయట కేటీఆర్ దగ్గర. రేవంత్ గోడలు దూకింది, సాగర్ సొసైటీలో ఎంతసేపు ఉంది, సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకొని పోయింది, ప్రైవేట్ కార్లలో తిరిగింది, గోడలు దూకింది, ఇవన్నీ ఉన్నాయట. మరి ఆ ఫోటోలు ఏదో బయట పెడితే ఇదేం బ్లాక్ మెయిలింగ్? నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, అవసరమైతే ఫోటోలు కూడా బయట పెడతాం ఎక్కువ మాట్లాడితే అంటున్నాను. అంటే మీ తప్పుల నుంచి కప్పించుకోవడానికి ముఖ్యమంత్రిని బ్లాక్మెయిల్ చేస్తారా? అసలు నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఉంటే ఎందుకు బయట పెట్టట్లే? మరి ఇన్ని తెలిసాక 10 ఏళ్ళ అధికారంలో ఉన్నవాళ్ళు మీరు గోడలు దూకి ఆయన్ని, సెల్ఫ్ డ్రైవింగ్లు చేసి ఆయన్ని ఎందుకు పట్టుకోలేకపోయారు? తారలు అని కూడా అంటుండు. ఎక్కడెక్కడ తారలను కలిసింది కూడా మాకు తెలుసు. అవసరమైతే మేము ఎక్కువ మాట్లాడితే బయట పెడతాం అంటే, ఎక్కువ మాట్లాడటం అంటే మళ్ళీ ఇట్లా ఈ కార్ రేసింగ్ అది ఇది అంటే నీ ఫోటోలు బయట పెడతా అని ఇక ఒక రకంగా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని బ్లాక్మెయిల్ చేసినట్టే. మరి ముఖ్యమంత్రి గారు దీనిపైన చూడాలి ఏం మాట్లాడుతున్నాం. పెట్టు బయట, నిజాయితీ ఉంటే పెట్టు బయట అనాలా. ఇద్దరు మరి కూడబలుకొని ఒకరినొకరు బ్లాక్మెయిల్ చేసుకొని ప్రజలను పిచ్చోళ్ళని చేస్తానరా అనేది అర్థం కాని పరిస్థితి. మీ దగ్గర ఫోటోలు ఉండే బయట పెట్టండి, ప్రజలకు చెప్పండి, రాష్ట్రానికి చెప్పండి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన నిజంగానే ఏమైనా తప్పులు చేసి ఉంటే బయట పెట్టండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాడు, మీ చిట్టా ఇప్పుతా అంటాడు. నిన్న ఆయన చిట్టా ఇప్పుతానగానే ఈయన కూడా నీ చిట్టా ఇప్పుతా, నీ చిట్టా నా దగ్గర ఉంది, నీ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. ఇద్దరు చిట్టాలు ఎవరి దగ్గర వాళ్ళు పెట్టుకోనరు. ఒక చిట్టా కూడా బయటికి రావట్లే. ప్రజల్ని బ్లఫ్ చేస్తున్నారు. ఎవడు కోడే నా దగ్గర చిట్టాలు ఉన్నాయి అన్నారు. మరి ఆ చిట్టాల సంగతి ఎందుకు బయట పెట్టలే? ప్రజలకు ఆ చిట్టాల వల్ల ఉపయోగం ఏంది? 1,00,000 కోట్లు తినడు కేసీఆర్, ఆ చిట్టా అంతా నా దగ్గర ఉందని రేవంత్ రెడ్డి చెబుతాడు. మరి 1,00,000 కోట్లు తిన్నాయనే 15 నెలల్లో 15,000 కూడా గక్కీలేకపోతే ఏమైంది మీ చిట్టా? ఏదన్నా కేటీఆర్, హరీష్ రావు, కవితను గట్టిగా మాట్లాడినప్పుడు నా దగ్గర చిట్టా ఉంది ఇప్పుతా అంటండి అని ఆయన అంటాడు. ఈయన రేవంత్ రెడ్డి గట్టిగా మాట్లాడి ఏమైనా కేసులు పెడతాడు అని డౌట్ వస్తే నా దగ్గర చిట్టా ఉంది, ఫోటోలు ఉన్నాయి, నువ్వు గోడలు దూకినాయి అంటండి. మరి చిట్టాలు దగ్గర పెట్టుకొని ప్రజల్ని కళ్ళ ముందే మోసం చేయటమేగా. ఒకళ్ళనొకళ్ళు బ్లాక్మెయిల్ చేసుకొని బెదిరించుకోవడం తప్ప ప్రజలకు ఒరిగేది ఏంది? ప్రజలకు మీరు చేస్తున్నది చేస్తుంది ఏంది? అందుకే ఆ బయట పెట్టాలా, ఆ గోడ దూకిని ఏందో బయట పెడితే బాగుంటుంది. రైట్. రైట్. మన తెలంగాణ చూద్దాం. అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడపలేం, మంత్రులు అధికారులపై చర్యలు తీసుకుంటే పాలనపై పట్టున్నట్ట. ఒక్క ఆరోపణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. రాజీవ్ యువ వికాసం యువత తలరాత మార్చే పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తుండు. అబద్ధాలతోని మేము ప్రభుత్వాన్ని నడపలేము అని చెప్పి చెప్తుండు. ఎవరు నడపమన్నారు అబద్ధాలతో? నిజాలే చెప్పండి. నిజాలు చెప్పి మీరు చెప్పిన హామీలను నెరవేర్చండి, అయిపోయా. ఎవరు అబద్ధాలతో నడపాలని కోరుకోవట్లే.
సాక్షి చూద్దాం. లక్ష ఎకరాల్లో వరి ఎండిందట. ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ ప్రతిపాదిక ప్రాథమిక నివేదిక. ప్రాజెక్టుల నుంచి పొదుపుగా నీళ్లు అడుగంటుతున్న భూగర్భ జలాలు, ఎండుతున్న పంటలను చూసి తల్లడిల్లుతున్న రైతులు. సన్నాల సాగు పెరగడంతో మరింత పెరిగిన నీటి అవసరం. పలు జిల్లాల్లో మొక్కజొన్న, వేరుశెనగ పంటలది అదే పరిస్థితి. లక్ష ఎకరాల్లో వరి పంట ఎండిందని ప్రభుత్వానికి అధికారులు ప్రాథమికంగా ఒక ప్రైమరీ రిపోర్ట్ ఇచ్చారు. అఫీషియల్గా లక్ష ఎకరాల్లో వరి పంట ఎండిపోయిందని అఫీషియల్ని అధికారులు ఇచ్చారంటే ఇక ఏ స్థాయిలో పంట ఎండింది? సూర్యాపేట జిల్లా లాంటి దగ్గర అయితే కొన్ని వేల ఎకరాలు ఎండిపోయింది. కళ్ళ ముందే పశువులు మేపాల్సిన పరిస్థితి, కళ్ళ ముందే దున్నుకునే పరిస్థితి. ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతుంది. నీళ్లు ఉన్నాయి, వదలలేని పరిస్థితి, సమన్వయం లేదనేది రైతులు అనుకుంటున్న పరిస్థితి. లేదు అసలు ఒక్క ఎకరం కూడా పంట ఎండలేదు. ఇదంతా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావాలని ప్రతిపక్షాలు పత్రికలు చేస్తాయని కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు. మరి అలా ప్రభుత్వానికి మీరు అధికారులను అడిగిన రిపోర్ట్లో వచ్చింది ఏంది? లక్ష ఎకరాలు ప్రాథమికంగా ఎండింది. ఇక ఫైనల్గా ఎంత అయిద్దో. మొత్తానికి ఇప్పటికైనా పొట్ట దశలో ఉన్న ఏమైనా పంటలు ఉంటే ఎండను వాటికి కనీసం నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేయండి. ఎందుకంటే పెట్టుబడి పెట్టి కనీసం పెట్టుబడి రాకుండా పోయే పరిస్థితి ఉంది. మొక్కజొన్న, వేరుశెనగ కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చిందట. రైట్. ఇది సాక్షికి సంబంధించి. నమస్తే తెలంగాణ. బీసీ బిల్లుకు బీఆర్ఎస్ జై. బీఆర్ఎస్ ఒకటైంది, అన్ని పార్టీలు చేయాలి. కాంగ్రెస్ అన్నది, బీజేపీ అన్నది, బీఆర్ఎస్ అని ఏకగ్రీవ ఆమోదం అంటే బీఆర్ఎస్ చేసినట్టే ఉంది. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. బిల్లుతోనే చేతులు దులుపుకోవద్దు, కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత రేవంత్ రెడ్డిదే. సీఎం ఢిల్లీలో దీక్ష చేస్తే బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది. తమిళనాడులో శాస్త్రీయ పద్ధతి పాటించాలి. బీహార్ అశాస్త్రీయ బిల్లును కోర్టు కొట్టేసింది. తెలంగాణ సర్కార్ బీహార్ బాటలో పోతున్నది. బిల్లు పార్లమెంట్లో ఆగిపోయే ప్రమాదం ఉంది. బీసీ బిల్లుపై చర్చలో గంగుల కమలాకర్. నాడు బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్నదే కాంగ్రెస్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ధ్వజం. బీసీ బిల్లుతోనే చేతులు దులుపుకోవద్దు, బిల్లు పెట్టి చేతులు దులుపుకోవద్దు అనేది వాస్తవం. బీసీలు కోరుకునేది అదే. తమిళనాడు పద్ధతిలో షెడ్యూళ్ళు 10th షెడ్యూల్లో పెట్టే కార్యక్రమం చేయాలి. 9th షెడ్యూల్లో పెట్టే కార్యక్రమం చేస్తే తప్ప, లేదంటే అమెండ్మెంట్ అయితే కోర్టులు కొట్టేస్తాయి. 9th షెడ్యూల్లో పెడితే తప్ప అది నిలవదు. ఇది నమస్తే తెలంగాణ సంబంధించి. సండే కదా సైటు పని చేయలేదు. విదేశీ విద్యా పథకం అప్లికేషన్ అప్డేట్పై మంత్రి. స్కీమును ఆపేయలేదని చెప్పేందుకు యత్నం. లబ్ధిదారుల జాబితా ఇంకెప్పుడు ఇస్తారని గంగుల కమలాకర్ రెడ్డిని పొంతం లేని జవాబు చెప్పిన మంత్రి సీతక్క. ఇండియన్ ఓవర్సీస్ పథకం, అంబేద్కర్ ఓవర్సీస్ పథకం అని బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలు విదేశాలకు పోయే వాళ్ళకి బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది. డబ్బులు ఇచ్చేది స్టైఫండ్ తరహాలో 10 లక్షలు అట్లా. దానికి సంబంధించిన జాబితా ఏందని అడిగితే సైట్ పని చేయట్లేదు, సండే కదా అన్నదట. తులం బంగారం ఇవ్వట్లేదు, మేము చెప్పిన కళ్యాణ మస్తు పథకం అమలు కావట్లేదు. కళ్యాణ లక్ష్మి, సాది ముబారకులనే కొనసాగిస్తున్నాం. ఆ పథకాలకు సంబంధించిన బిల్లులే చెల్లిస్తాం. శాసనమండలిలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేతులు ఎత్తేసిండు. తులం బంగారం కథ ఒడిచినట్టేగా. ఇంకెక్కడ తులం బంగారం 90,000కి పోయింది. అసలు వాళ్ళు పెరగపోతున్న ఇతరో లేదో గ్యారెంటీ లేదు. ఇప్పుడు ఇచ్చే అవకాశం లేదు. డైరెక్ట్గా అసెంబ్లీలో చెప్పేసిండు, ఇయ్యట్లేదు, మేము తులం బంగారం మోసం చేసినాం అని చెప్పేశాను. రైట్. ఈనాడు చూద్దాం. రైట్. సీఎం విధానాలతోనే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం. కేసీఆర్పై ద్వేషంతో కాళేశ్వరానికి మరమ్మతులు చేయలేదు. మీడియాతో ఇష్టాగోష్ఠిలో కేటీఆర్ విమర్శలు చేసిండు నిన్న. సీఎం విధానాలతో ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం అయిందట. ఇంకోటి 1,00,000కు పైగా జీవోలు రహస్యంగా ఉన్నాయట. పోర్టల్లో కనిపించిన పరిపాలన నిర్ణయాలు, ఉత్తర్వులు. 2.14 లక్షలు అందుబాటులో ఉన్నది. 82,000 గత 10 ఏళ్లకు పైగా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. 1,00,000కు పైగా జీవోలను హైడ్ చేసిందట కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లో. రైట్.
ఇది ఈనాడుకి సంబంధించి. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.